చదువు రాదు, మొద్దు, పనికిరాడు అని చెప్పి చెప్పి నేను నమ్మించేశారు కదరా మూర్ఖుడా. కోచ్ సార్, పిల్లల్ని అర్థం చేసుకునేవాడే తండ్రి. నా కొడుకుని నాకన్నా బాగా మీరే అర్థం చేసుకున్నారు. వచ్చే జన్మంటూ ఉంటే వాడు మీ కొడుకుగానే పుట్టాలి. సారీ సార్, కావాలరా. పిచ్చారా నీకు? ఎంత పెద్ద స్కూలు, అక్కడికెళ్ళి గొడవ చేస్తావా? ఆ పిచ్చి ఇప్పుడే దిగింది నాకు. నేను గొడవ పడలేదు, న్యాయం అడిగాను. చదువుకున్న వాళ్ళ ప్రవర్తించమంటాడా ఆ ప్రిన్సిపల్? వాళ్ళు చదువుకున్న వాళ్ళైతే పిల్లల్ని మొత్తం తిడతారా వాళ్ళు? ఇండిపెండెన్స్ డే అంటే ఏంటని అర్థం చెప్పకుండా స్పెల్లింగ్ నేర్పే వాళ్ళంతా టీచర్స్ ఇక్కడ. అందుకని క్లాస్ టీచర్ బెంచ్ ఎక్కమంటావు నువ్వు? బెంచ్ మీదే కాదు, కోర్టు మెట్లు ఎక్కిస్తా. ఎవరిని వదలను నేను. అంత కోపం మంచిది కాదు సుబ్బు. కోపం కాదు సార్, ఆవేదన. బాధేస్తుంది సార్. నేను ఎప్పుడు నా కొడుకుని కొట్టలేదు సార్. కొట్టేలా చేయించారు. చదువు 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 చదవడం కోసం బ్రతకాలా, బ్రతకడం కోసం చదువు అర్థం కావట్లేదు. కరెక్ట్. తప్పు చేస్తేనే కదా సార్ 4 విషయాలు తెలుసుకుంటారు. మరి ఈ పిల్లల్ని పట్టుకుని చదువు 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 తప్పే చేయకూడదంటే ఎలా సార్? కరెక్ట్. ఏ లక్ష్మణ్ సార్, మీ మనవరాలు స్కూల్ బ్యాగ్ మీరే డైలీ తీసుకెళ్తారుగా. ఎంత వెయిట్. ఎల్కేజీ చదివే పిల్లలకి ఎందుకు సార్ అంత పెద్ద పుస్తకాలు? వాళ్ళు ఏమైనా మార్కెట్లో మూటలు మోయడానికి వెళ్తున్నారా? దోపిడీ దోపిడీ. ఫీజు, షూజు, బ్యాగు, టై అవి ఇవి పట్ట పగల దోపిడీ చేస్తున్నారు. ఇంకా నయం, పిల్లలు లోపల వేసుకునే చెడ్డీ కూడా యూనిఫామ్ కలర్ లోనే ఉండాలని చెప్పలేదంటే. కరెక్ట్. ఏంటి సార్ కరెక్ట్ కరెక్ట్ అని వెటకారం చేస్తున్నారు? వేటకారం కాదయ్యా, నువ్వు కరెక్ట్ గానే చెప్తున్నావు. కానీ 4 గోడల మధ్య చెప్తే ఏమంటారు? పిచ్చోడు అంటారు. నీకు దెబ్బ తగిలింది కదా, నొప్పెడుతుంది కదా, ఇది పెద్ద సమస్యే కదా. 10 మందికి తెలిసేటట్టు చెప్పవయ్యా. 10 మందికి తెలిసే చోటు చెప్పు. చెప్పండి సార్, ఎవరికి చెప్పాలి, ఎక్కడ చెప్పాలో చెప్పండి సార్. వెల్కమ్ బ్యాక్ టు ఎటు వెళ్తున్నాం. ఒక సైంటిస్ట్ అయి పెద్దయిన తర్వాత ఎన్నో అద్భుతమైన ఇన్వెన్షన్స్ చేయాలని కలలుగన్న ఒక చిన్న పిల్లవాడు పెద్దయిన తర్వాత ఒక బ్యాంక్ ఉద్యోగంతో ఎందుకు సరిపెట్టుకుంటున్నాడు? అలాగే చిన్నప్పటి నుంచి ఒక బ్యాట్ బాలుతో ఎన్నో ఫీట్లు చేసి తర్వాత ఒక మంచి స్పోర్ట్స్ పర్సన్ అవ్వాలని కలలుగన్న ఒక కుర్రాడు పెద్దయిన తర్వాత ఎందుకు సింపుల్ గా ఒక గవర్నమెంట్ జాబ్ తో సరిపెట్టుకుంటున్నాడు? తప్పెవరిది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలున్నాయి. ఎన్నో లోతైన ప్రశ్నలు, ఆలోచింపజేసే ప్రశ్నలు. మరి వీటన్నిటికీ సమాధానాలు? ఆ సమాధానాలు వెతకడమే ఇవాళ మన లైఫ్ షో ఉద్దేశ్యం. తప్పు ఎవరిది? ఎవరిని నిందించాలి? పిల్లల్నా, పెద్దల్నా, లేక హోల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నా? మన ఎడ్యుకేషన్ సిస్టమ్ పిల్లలకు వరమా, శాపమా? ఎటు వెళ్తున్నాం? డిస్కషన్ కంటిన్యూస్. మీకు జైలుకి వెళ్ళడం ఇష్టమా మేడం? మా కాలేజెస్, స్కూల్స్ అన్ని జైలు లాగానే ఉన్నాయి మేడం. ఒక్క నిమిషం మైక్ ఇవ్వండి. మేడం, మా నాన్నకి ఏమో నన్ను ఇంజనీరింగ్ చదివించాలని ఆశ, నాకేమో ఎంబీబీఎస్ చేయాలని కోరిక. కానీ మా జ్యోతిష్కుడు నేను బీఎస్సీ మ్యాథ్స్ చేయాలని డిసైడ్ చేశాడు. జ్యోతిష్యుడా? అవును మేడం. మా నాన్న నా జాతకం తీసుకెళ్లి జ్యోతిష్కుడికి ఇచ్చి నా ఫ్యూచర్ ఎలా ఉండిద్దో చూడమని చెప్తే ఆయనేమో నేను లెక్కల్లో పులేనేసి వెళ్ళిపోయాడు మేడం. నాకేమో లెక్కలు అస్సలు రావు, చాలా కష్టపడుతున్నాను మేడం. మీ ఫాదర్ వచ్చారు? వచ్చారు మేడం, అదిగో అక్కడ ఉన్నారు. మైక్ ఆయనకి ఇవ్వండి. ఒక్కరికి కాదు మేడం, 8 మంది జ్యోతిష్యులు చూపించాం. అందులో 5 మంది స్ట్రాంగ్ గా చెప్పారు లెక్కలే కరెక్ట్ అని. చాలా అన్యాయం సార్. ఏం చదువుకోవాలో డిసైడ్ చేసుకునేది మీ అబ్బాయా లేక జ్యోతిష్యుడా? ఒక్క నిమిషం మేడం, పిల్లలకేం తెలుసు మేడం? నిన్న కొన్న పెన్ను ఎక్కడ పెట్టారో తెలియక వెతుకుతుంటారు. అలాంటి వాళ్ళని ఏమడుగుతాం? మెకానికల్ ఇంజనీరింగ్ చదవాలని నా కోరిక మేడం. నైట్ అండ్ డే కష్టపడి ఇంటర్లో 98% తెచ్చుకున్నాను. ఆడాళ్ళకి టీచర్ జాబే కరెక్ట్ అని చెప్పి టీచర్ ట్రైనింగ్ లో జాయిన్ చేసేశారు. కరెక్టే కదా మేడం, అబ్బాయిలు అర్ధరాత్రైనా జాబ్కి వెళ్ళి వచ్చేయచ్చు. అదే లేడీస్ కుదురుతుందా మేడం? వాళ్ళ పిల్లలకి ట్యూషన్ చెప్పుకునేంత చదువు ఉంటే చాలు. ఏంటండి మీరు అసలు అమ్మాయి తల్లేనా? కన్న తల్లి కూతురుని చదవకూడదని చెప్తూ ఉంటే ఇంకా ఆడపిల్లలు ఏం చదువుకుంటారయ్యా? ఈ తప్పు ఎందువల్ల జరుగుతుంది? మన చదువులు పిల్లలకు నే కలల్ని సక్రమంగా నెరవేరుస్తున్నాయా? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మనం ఒక వ్యక్తితో మాట్లాడాలి. ఈ విద్యా విధానం వల్ల బాధితుడైన ఒక తండ్రి ఈ రోజు మన ప్రోగ్రామ్ కి స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. లెట్స్ వెల్కమ్ మిస్టర్ సుబ్రహ్మణ్యం. నమస్తే. వెల్కమ్ టు ది షో. ఎస్ సుబ్రహ్మణ్యం గారు, మీ గురించి మీరే చెప్పండి. ఏం చెప్తామండి, పొట్ట కుట్టి కోసం ప్రతిరోజు పోరాడుతున్న మిడిల్ క్లాస్ మధ్యతరగతి వాడిని. గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తున్నాను. తిండికి లేకపోయినా పిల్లలకి మంచి చదువు ఇవ్వాలనుకున్న తండ్రిని. చాలా బాగా మాట్లాడుతున్నారే. సరే చెప్పండి,
చదువు మీ పిల్లలకి వరమా శాపమా? మీ అవగాహన ఏంటి? అంత పెద్ద మాటలు నాకు అర్థం కావు మేడం. కానీ చదువు వల్ల నా పిల్లలు పడిన కష్టం అనుభవంతో చెప్తున్నాను. చదువు శాపం మేడం, వరం అయితే కాదు. మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఏది సరిగ్గా లేదు మేడం. ఏది సరిగా లేదా? లేదు మేడం, ఏది సరిగ్గా లేదు. ఎలా చెప్పగలుగుతున్నారు? అది మేడం, అది కార్ బాగా డ్రైవ్ చేయడం తెలిసిన వాళ్ళు రండి, మీకు కార్ నడపడం నేర్పిస్తాం అన్నట్టు 100కి 100 మార్కులు తెచ్చుకునే పిల్లలు మాత్రమే రండి, మేము స్కూల్లో చేర్చుకుంటామంటే ఎంతవరకు న్యాయం మేడం? అది వదిలేదు మేడం. మా అబ్బాయి 10 ఏళ్లుగా ఒకే స్కూల్లో చదువుతున్నాడు మేడం. వాడి ఇంట్లో ఉండడం కన్నా స్కూల్లో ఉండడమే ఎక్కువ మేడం. సడన్ గా ఎన్ని సంవత్సరాల తర్వాత నన్ను రోజు పిలిపించి మీ బాబు మొద్దు పనికి రాడు వేరే స్కూల్ చేర్చండి అంటే ఎలా మేడం? 100% తీసుకురావాలి, 100% తీసుకురావాలని స్కూల్స్, ఇటువైపు ఎలాగైనా మార్క్స్ తెచ్చుకోవాలని పేరెంట్స్ పిల్లల్ని హింసిస్తున్నాం మేడం. అదిగో ఆ బాబు చెప్పాడు స్కూల్ జైలుగా మారిందని. అది కరెక్ట్ మేడం. అలాంటి ఒక స్కూల్లోనే నా బాబు చదువుతున్నాడు మేడం. ఒక నిమిషం మేడం, చెప్పండి. నేను ఒక స్కూల్ టీచర్ని. అందరి పిల్లలకి ఒకేలాగే పాఠాలు నేర్పిస్తాం. కొందరు నేర్చుకోకపోతే అందుకు స్కూల్లో టీచరు బాధ్యత వహించాలా? అవునండి, అది మీ బాధ్యతే. స్కూల్లో చేసేటప్పుడు నాకు ఒక టెస్ట్, నా పిల్లలకి 4 టెస్టులు, ఆ తర్వాత 40,000 డొనేషన్ ఇవ్వాలి, సంవత్సరం తర్వాత ఫీజు కట్టాలి, శక్తికి మించి చేస్తూనే ఉన్నాను. ఇవన్నీ చేసిన తర్వాత కూడా స్కూల్కి వెళ్లే ముందేమో నా కొడుకు తెలివైన వాడు, ఆ తర్వాత తెలివి లేని వాడైతే దానికి మీరే కదా బాధ్యత. హలో సార్, నేను స్కూల్ ప్రిన్సిపాల్ని. మీకు ఇంట్లో 2 పిల్లలు, నేను స్కూల్లో 4,000 మందిని చూసుకోవాలి. మీ అబ్బాయికి మార్క్స్ తగ్గిపోతే మా దగ్గర నుంచి గొడవ చేయరు మీరు? గొడవ చేస్తామండి, ఎందుకు చేయము? 100% రిజల్ట్స్, 100% రిజల్ట్స్ టీవీలో పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటారే. ఎంతమంది చదువురాని పిల్లల్ని పాస్ చేశారండి మీరు? సంవత్సరానికి ఒకసారి టీచర్స్ డే మిమ్మల్ని దైవంగా చూస్తుంటే మీరు మాకు జీతాలు పెంచండి, మాకు ప్రమోషన్ కావాలని ధర్నాలు చేస్తారు తప్పితే ఏ రోజైనా ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలని స్ట్రైక్ చేశారా? సార్, మీరు ఆవేశంలో మాట్లాడుతున్నారు, కాస్త ఆలోచించి మాట్లాడండి. ఇవ్వండి సార్. ఇదంతా అయ్యే పని కాదు మేడం. తప్పులు చెప్పుకుంటూ పోతే ఎన్నైనా చెప్పుకుంటూ పోవచ్చు. హలో, అలా అరిచినంత మాత్రాన్ని మీరు చెప్పేది నిజమైపోతుంది. అరుస్తానండి, ఇలాగే అరుస్తాను. ఎందుకంటే నొప్పి. నా ఇంటికి వచ్చి చూడండి, ఒక తండ్రి బాధ ఏంటో తెలుస్తుంది మీకు. మా అబ్బాయి మంచి క్రికెట్ ప్లేయర్, బాగా తండ్రి ఎవరెవరో చెప్పారండి. కానీ అట్లా ఇలాంటి ఒక టాలెంట్ ఉంది, బాగా పైకి వస్తానని స్కూల్ ఒకసారి కూడా చెప్పలేదండి. ఒక క్లాస్ లో 40 మంది పిల్లలు ఉంటే 10 మంది బాగా చదువుతారు. అందుకని మిగతా వాళ్ళందరూ పనికిరాని వల్ల 17 into 18 లేదని చెప్పడం వల్ల హుషారుగా ఉండే నా కొడుకు సడన్గా కోమలో పడుకున్నాడు. ఇంట్లో ఒక తండ్రిగా పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు. ఇక్కడ మా అబ్బాయి 90% మార్క్స్ తెచ్చుకోవాలి, 95% మార్క్స్ తెచ్చుకోవాలి అని అత్యాశపడ్డాను. కానీ అక్కడ దాకా అన్ని అర్థం చేసుకోలేకపోయి చేసిన పాపానికి చాలా పెద్ద శిక్ష పోతున్నాను. చాలా పెద్ద శిక్ష. ఒక సమాజం తప్పుగా ఉందంటే స్కూల్ తప్పుగా ఉందని అర్థం, టీచర్స్ తప్పుగా ఉన్నారని అర్థం, చెట్టు వేళ్ళలోకి విషం పాకుతుందని అర్థం. అర్థం చేసుకోరా? ఎప్పుడు చేసుకోలేదు. కానీ వాడు మోస్తూ పనికిరాడు అని చెప్పి చెప్పి నా చెంత కొట్టించాడు. మా అబ్బాయి కొట్టలేదు, నేను కొట్టలేదు, కొట్టించాను. సూపర్ సార్, సూపర్ అంటే సూపర్ సార్. ప్రోగ్రామ్ సూపర్ గా ఉంది. మా ఇంట్లో వాళ్ళందరూ నీ ఫ్యాన్స్ అయిపోయారు అనుకో. ఏంటి ఇలా వచ్చావు? లోన్ ప్రాసెస్ ఫాలో అవునా, మంచి. చూడాలి తొందరగా వెళ్ళిపోయి. గుడ్ ఆఫ్టర్నూన్ సుబ్బు. ఫోన్ చేస్తారా? వద్దండి, మీరు కానీ మీరు టీవీలో మాట్లాడుతున్నారని ముందే చెప్పొచ్చు కదా. ప్రోగ్రామ్ బాగుంది, మేము సగం నుంచే చూసాం. ఏదో సడన్ గా తీసుకెళ్లారు, నాకే తెలీదు. నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు మంచి డ్రెస్ వేసుకుని నీట్ గా వెళ్ళండి. ప్రోగ్రామ్ ఎండ్ లో ఫేస్ అంతా జిడ్డుగా ఉంది. కంగ్రాచులేషన్స్ సుబ్బు. హాయ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని చూడాలనే వచ్చాను. ఆ లోన్ విషయం ఏమైందని. కంగ్రాట్స్, లోన్ కూడా అనుకో. థ్యాంక్ యూ సార్. బాబు ఆపరేషన్ ఖర్చు ఎక్కువ ఎలా ఉంది, కొంచెం తొందరగా వస్తే. నీ సర్వీస్ కి ఏంటయ్యా, కళ్ళు మూసుకుని ఇస్తారు కదా. అంతే. డోంట్ వరీ సుబ్బు, 2 వారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రావయ్యా హీరో. వావ్,
ఒక్క ప్రోగ్రామ్ లో వచ్చావు లేదా కానీ భయంకరంగా పాపులర్ అయిపోయావే. ఈ ఏరియాలో నువ్వు ఇప్పుడు స్టార్ అయిపోయావు. ఈ ఆఫీస్కి వచ్చే వాళ్ళందరూ నీ గురించి అడుగుతున్నారు. సుబ్బు, ఆ ప్రోగ్రామ్ లో గలగలా మాట్లాడుతూ తలతల నొత్తుందే ఆ అమ్మాయి ఫోన్ నెంబర్. రేయ్, సిగ్గులేదా? కానీ సుబ్బు, నీ పాటికి నువ్వు లీవ్ పెట్టి వెళ్ళిపోయావు. ఇక్కడున్న ఒక్క పిసినారి ఫోన్ ఇవ్వట్లేదు. చూసావా, నువ్వు లోన్ అడుగుతున్నా, నేను ఫోన్ అడుక్కుంటున్నానమ్మా. ఎలాగో వచ్చావు, ఒక కాల్ చేసుకుంటాను రా. వీడు మారడండి. దో నెంబర్ మార్చేశాను, ఇది వేరే. పాపి సౌండ్ పార్టీ బాగా మాట్లాడుతుంది. ఏంటి సుబ్బు, టీవీలో ఏం మాయ చేసావు? మా అబ్బాయికి లెక్కలు సరిగా రావని స్కూల్లో ఎప్పుడు దెబ్బలు తింటూనే ఉంటాడు. అప్పుడప్పుడు నేను 2 పీకేవాడిని. టీవీలో నీ ప్రోగ్రామ్ చూసాక నా కొడుక్కి లెక్కలు రాకపోయినా పర్వాలేదు, చెయ్యి మాత్రం పడకూడదని నా పిల్లం వార్నింగ్ ఇచ్చింది. గొప్పడి వైపు సుబ్బు. గొప్పోడే మరి, హీరో అయిపోయాడు. సినిమాలో నటించడానికి పిలుస్తున్నారు, వెళ్తావా? మీరు మరీ జోకులు వేస్తారండి. వస్తానండి. అన్నా, మార్కెట్ రోడ్ లో నన్ను డ్రాప్ చేసాడు. నేను అటు వెళ్ళట్లేదన్నా. టీవీలోనేనా హీరోలో మాట్లాడేది? వెళ్లే దారిలో నన్ను డ్రాప్ చేయి. పద రాజా, పద పద. పోనే పోనే, ఇక్కడ ఆపు ఆపు. సరే వస్తా అన్నా. ఎక్కడికి వెళ్తావు? రారా రా. ఇంకోసారి హీరోలా మాట్లాడావో నువ్వు ఉండవు, నీ కొడుకు ఉండడు. ఎవరు అక్కడ?